అమరావతిలో రైతుల భూములను లాక్కోవటం కోసం బెదిరింపులకు దిగుతోంది చంద్రబాబు ప్రభుత్వం. తాము అడిగినంత భూమి అడిగినప్పుడు ఇవ్వాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తోంది. రైతులను బెదిరించడం కోసం, ఒత్తిడి చేయటం కోసం అధికారులను రంగంలోకి దింపింది. డిప్యూటీ కలెక్టర్ చిన్ని కృష్ణ ఇలా రైతులను బెదిరించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ బెదిరింపులపై కేంద్ర ప్రభుత్వానికి, ప్రపంచ బ్యాంకుకి కూడా రైతులు ఫిర్యాదు చేయటం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. అమరావతి ప్రాంతంలో భూములివ్వని రైతుల నుంచి ఎలాగైనా భూములు లాక్కోవాలని చూస్తోంది చంద్రబాబు సర్కారు. ఓవైపు రైతులు న్యాయ పోరాటం చేస్తున్నా పట్టించుకోకుండా ముందుకు వెళుతోంది. ఈ బెదిరింపుల బాధ్యతను సిఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ చిన్ని కృష్ణకు ప్రభుత్వం అప్పగించడంతో ఆయన మరింత రెచ్చిపోతున్నారని అమరావతి రైతులు మండిపడుతున్నారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను అమలు చేయడం, ప్రభుత్వ ఆదేశాల మేరకు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయడం, గ్రామసభ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేసి భూసేకరణ అవార్డును జారీ చేయడం, రైతులకు పరిహారం చెల్లించి భూసేకరణ చేయడం డిప్యూటీ కలెక్టర్ విధి. కానీ ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధిలా చిన్ని కృష్ణ వ్యవహరిస్తున్నారంటూ రాజధాని రైతులు, రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. రాజధాని నిర్మాణం కోసం ఉండవల్లిలో ల్యాండ్ పూలింగ్ కింద సిఆర్డీఏకు ఎక్కువ మంది రైతులు తమ భూములు ఇవ్వలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పూలింగ్ కింద ఇవ్వని రైతుల భూములను భూసేకరణ చట్టం 2013 ప్రకారం సేకరించే బాధ్యతలను ఎస్డీసీ చిన్నకృష్ణకు సిఆర్డీఏ కమిషనర్ అప్పగించారు. ఉండవల్లిలో పూలింగ్ కింద భూములు ఇవ్వని రైతులకు ఎస్డీసీ చిన్నకృష్ణ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ల్యాండ్ పూలింగ్ కింద భూమి ఇవ్వాలనుకుంటే 9.3 ఫారం ఇవ్వండి, లేదంటే భూసేకరణ అవార్డు పాస్ చేస్తా. ఒక్కసారి అవార్డు పాస్ చేశారంటే దేవుడు కూడా ఏమీ చేయలేడు, మీరు తీవ్రంగా నష్టపోతారని హుంకరిస్తున్నారు. పూలింగ్ కింద ఇవ్వకపోతే తాను చెప్పిన రియల్టర్కు భూములు అమ్మాలని రైతులను ఒత్తిడి తెస్తున్నారు. రియల్టర్తో 8 కోట్లకు బేరం మాట్లాడి తమకు మాత్రం ఎకరం 6.85 కోట్లు మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 20 కోట్లు అన్నాడు. ఇప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకుంటారా, కోర్టు తీసుకోదా? తీసుకోకపోతే అప్పుడు నష్టపోతామండి. చట్టం ప్రకారం ఎట్లా ఉంటే జరుగుద్ది. సి అంటే నష్టం కాదు, చట్టం కాదండి. భారత రాజ్యాంగం ప్రకారం మాకు ఎట్లా అవుతుందో అట్లా. సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం ఉండవల్లిలో 10 మంది రైతులకు చెందిన 2.47 ఎకరాల భూమిని సేకరించేందుకు సిఆర్డీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం హైకోర్టు విచారణలో ఉండగానే ఈ నెల 11న ప్రభుత్వం పోలీసులను మోహరించి పచ్చని పొలాల్లోకి ప్రొక్లైనర్లను దింపి రైతులను ఈడ్చిపారేసి పచ్చని పంటలను ధ్వంసం చేసి బలవంతంగా స్వాధీనం చేసుకుంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆ 10 మంది రైతుల ఖాతాల్లో పరిహారం జమ చేసింది. ఈ ఘటనను చూపి ఎస్డీసీ చిన్నికృష్ణ మరింతగా రెచ్చిపోతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణ చేస్తే మీరు తీవ్రంగా నష్టపోతారు, నేను చెప్పిన వాళ్లకు అమ్మండి, లేదంటే పూలింగ్ కింద ఇవ్వండి అంటూ ఫోన్లు చేసి తీవ్ర స్థాయిలో బెదిరిస్తున్నారని మండిపడుతున్నారు. నేను డిప్యూటీ కలెక్టర్ సిఆర్డీఏ. సార్ ఇప్పుడు 2 రకాలండి. ఇందులో మేము అవార్డు అన్నా పాస్ చేయాలా, లేదంటే మీరు బయట ఇప్పుడు బేరం చేయలేదు, మరి దాంట్లో అన్న వెళ్ళిపోయారా? మీకు అంతకన్నా బెటర్. ఇప్పుడు నేను మీ గురించి మీకు ఏమీ లేదని ఆలోచించడం తప్ప, లేకపోతే అవార్డు వేసేయాలి. నేను అదే ఒకసారి అవార్డు వేసానంటే దేవుడు కూడా ఏం చేయడు. చిన్నికృష్ణ బెదిరింపులకు భయపడిన 4 రైతులు ఇటీవల ఆయన సిఫార్సు చేసిన రియల్టర్లకు భూమి అమ్ముకున్నారు. ఎస్డీసీ చిన్నికృష్ణ బెదిరింపులు, బేరసారాల పర్వాన్ని ఆడియో, వీడియో రికార్డులు చేసిన రైతులు వాటిని ఆధారాలుగా చూపుతూ ప్రపంచ బ్యాంకు ఫిర్యాదు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశామని ఉండవల్లి రైతులు చెప్పారు. ఈ ఆడియో, వీడియోలను విచారణ సందర్భంగా హైకోర్టుకు సమర్పిస్తామని రైతులు స్పష్టం చేశారు. చిన్నికృష్ణ అక్రమాల పర్వంపై ఏసీబీకి ఫిర్యాదు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.